చూర్ణికా పఠనము, మంగళ శ్లోకాల పఠనము పూర్తయింది. ఈ మంగళ శ్లోకాల్లో కూడా మన దేశంలో ఉండేటువంటి నదులన్నీ ఈ వధూవరులను తద్వారా మనందరినీ రక్షించుగాక. ఈ దేశంలో ఉండేటువంటి పతివ్రత శిరోమణులందరూ కూడా ఈ వధువులను ఆశీర్వదించుగాక. ఈ మహర్షులందరూ ఆశీర్వదించుగాక, వేదములన్నీ ఆశీర్వదించుగాక అని చాలా విలువైన శ్లోకములవి మంగళాష్టకములు అంటారు. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ సావధాన సావధాన అంటున్నారే దాని అర్థం తెలుసుకోవాలి. శ్లోకం చదివారు, కుర్యాత్ సదా మంగళం అనగానే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అన్నారు. ఎందుకంటారు సావధాన అంటే మీ చేతుల్లో ఉండే సెల్ ఫోన్లన్నీ పక్కన పడేసి పక్క వాళ్ళ కేసు చూడకుండా మీ దృష్టిని దేవుడి మీదే నిలిచి ఆ శుభాన్ని మీ యొక్క ఏకాగ్ర చిత్తంతో అనుభవించండి అని చెప్పడం కోసం అనుస్తున్నారు. అరిచే వాళ్ళకి అర్థం కావడం లేదు, వినేవాళ్ళకి అర్థం కాని సందర్భం ముందే చెప్తే బాగుండేది. వాస్తవానికి ఆ శుభలగ్నంలో ఏ ఇతరములైన ఆలోచనలు లేకుండా దానినే చూస్తూ ఉండండి అన్నారు. అలా ఎలా కుదురుతుంది? మన కళ్ళు చూచిన మనస్సు ఎడో పోతూ ఉంటుంది కదా. కాబట్టి దానికి కూడా ఉపాయం చెప్పారు. సావధానాః సుముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. మీ మనస్సులలో బలవంతంగా లక్ష్మీనారాయణమూర్తులు ఏదో మీకు నచ్చిన భగవంతుడిని గట్టిగా మనసులో పెట్టుకుని అదే చూస్తూ ఆ సమయంలో ఉండండి. లక్ష్మీనారాయణ ధ్యాన అని ఆపేస్తుంటానే ఆపకూడదు. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన, లక్ష్మీనారాయణుల ధ్యానముతోనే ఆ సమయంలో జాగ్రత్త ఒక్క క్షణమైనా ఉండండి అని ప్రార్థించడం అన్నమాట. ఒకసారి కాదు, ప్రతి శ్లోకానికి ప్రార్థించండి. దయచేసి సెల్ ఫోన్లు పక్కన పడేయండి, పక్క వారితో మాట్లాడకండి, ఏమీ ఆలోచించకండి, ఇక్కడే చూడండి ఇక్కడే చూడండి అని ప్రార్థన. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎక్కడ కళ్యాణంలో ఉన్నా ఈ రకంగా ఈ సూత్రాన్ని మనం పాటించే ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే ఇంతమందికి మనం అదే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మన దృష్టికి ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. మనకు తెలియదు. కొంతమంది కళ్ళకి తెలుసు, నల్లరాయి కూడా పగిలిపోతుంది కదా. దిష్టి అంటాం మనం. దిష్టి కాదు, దృష్టి అని. దృష్టినే దిష్టి అంటాం. అంటే మన కళ్ళకి ఒక ప్రభావం అయితే ఉన్నది. మనస్సులో ఒక సంకల్పం చెడు సంకల్పం అయితే మన కళ్ళ దృష్టి అదే ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇలాగ ఒక అద్భుతమైన భగవత్పరమైన సంకల్పంతో కనుక చూస్తే మనందరి చూపుల వల్ల కూడా మనం సంకల్పించింది ఏమిటి? మన దేశం ధార్మికంగా ఉండాలి, మన దేశంలో మన వైదిక మతం మరింత పరిఢవిల్లాలని కోరుకుంటాం. కాబట్టి మన సంకల్పమంతా ఆ రకంగా చూడగలిగితే ఖచ్చితంగా మన దేశం ఈనాటి ప్రధానమంత్రి గారి లాంటి వారి యొక్క ఆధ్వర్యంలో మరింత వైదిక దేశమై పరిఢవిల్లుతుంది అంటే సందేహం ఉంది కనుక మన అదృష్టం కొద్దీ మనం ఏం బాధపడక్కర్లా, భయపడక్కర్లేదు. మన ప్రధానమంత్రి గారు ఒక కారణ జన్ములై ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. వారి యొక్క నేతృత్వంలో మన దేశం మళ్ళీ ఒక 1000 ఏళ్ల క్రితం ఏ రకమైనటువంటి ఒక దిశగా ఉన్నదో ఆ దిశ మళ్ళీ మనకి పోనీ ఒక 300 ఏళ్ల క్రితం ఏ రకమైన దురవస్థను పొంది అంతకుముందు ఏ రకంగా అంత ఎంత ఉవ్వెత్తున వెలిచిందో ఈ ధర్మం, మళ్ళీ ఆ ధర్మం వెలిసేటువంటి అద్భుతమైన సందర్భం ఇది. కాబట్టి ఈ మధ్య ఒక మహాపీఠాధిపతులు మన మోడీ గారికి భారత భాగ్య విధాత అని బిరుదించారు. వీళ్ళు గొప్పగా వచ్చిన మనం ఎప్పుడు జనగణమన పాడినా ఈ భారత భాగ్య విధాతే గుర్తు రావాలి అని ఆ మహనీయుల సంకల్పం. అంటే ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నమాట, ఒక ఏదో పార్టీలకు పరంగా చెప్తున్న మాట కాదు. ఆ మహానుభావుడు మన దేశంలో ఉండే ధర్మాన్ని రక్షించగలడు, స్థాపించగలడు. అలాంటి మహనీయులు ఎవరు వచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా వారందరికీ భగవంతుడు సకల సమృద్ధి కలిగించాలి, శక్తియుక్తులు కలిగించాలి. మన దేశంలో మళ్ళీ మన భారతదేశం ఇండియా కాకుండా భారత్గానే వెలగాలి. అన్ని ధర్మాలని గౌరవిస్తూ మన ధర్మం ప్రజ్వరిల్లాలి అని కోరుకోవడం
మనం సావధానత్వంలో భాగం. అందుకని మన కళ్యాణంలో సావధానంగా కనుక మనం ఉంటే అది ఏ కళ్యాణమైనా కావచ్చు, మన కోరిక సంకల్పం తీరుతుంది. అలాంటి సంకల్పాలను తీరేటట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక కోరుకుంటూ ఇప్పటికే ఉపన్యాసం ముగిద్దాం, కళ్యాణానికి గబగబా చేద్దాం. సరిగ్గా 12 గంటలకి అభిజిత్ లగ్నం అంటారు. అభిజిత్ సర్వదోషఘ్నం అని 12 గంటలకి ముహూర్తం, చాలా గొప్ప ముహూర్తం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఈ లగ్నంలోనే సరిగ్గా 12 గంటలకి అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. కాబట్టి భద్రాచలం అంతక స్వామిని అలాగే ఆచరిస్తున్నారు. అలాంటి ఒక శుభలగ్నం మనకి రాబోతోంది. అంతా కూడా ఎప్పుడైనా సావధానంగా ఆ కళ్యాణ మహోత్సవాన్ని చేయించండి.